హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి దేవుడు మీ ముందుకు నన్ను తీసుకువచ్చిన ఆ విధానాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకొని మనం చిన్న వాక్య భాగంలోకి వెళ్దాం. తలలోంచుదా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయన. మీరు ఇచ్చిన అవకాశానికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది నా ప్రభువా, మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడదలిచిన మాటలను మాకు అందించండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి, ఆత్మీయతలోను విశ్వాసంలోను వృద్ధిపరచమని వేడుకుంది. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, చాలా మంచిది. ఈ లోకంలో మనకు చాలా మంది శత్రువులు ఉండుండొచ్చు, చాలా మంది విరోధులు మనకు ఉండి ఉండొచ్చు. అవును కదా. ఈ దినాలలో శత్రుత్వం లేని వారు ఎవరు కూడా లేరు. మన యొక్క మంచితనం నచ్చకనో, లేకపోతే మన మీద అసూయ చేతనో, లేకపోతే మన యొక్క ఎదుగుదల నచ్చకనో చాలా రకాలైన కారణాలు ఉండి ఉండొచ్చు. అయితే ఒక్కొక్కరికి కొంతమంది శత్రువులుగా, విరోధులుగా మారుతూ ఉంటున్న పరిస్థితులు నేడు దినాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తా వస్తా ఉన్నాం. అయితే మనుషులలో విరోధము, మనుషుల మధ్య శత్రుత్వము అదొక రకమైతే, భయంకరమైన శత్రువు మన యొక్క నాశనాన్ని కోరుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఈ యొక్క శత్రువు బారిన పడకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పదే పదే విశ్వాసులైన వారిని హెచ్చరిస్తూ ఉన్నది ఎవరి గురించి అంటే, ఈ ప్రమాదకరమైన లేదా భయంకరమైన క్రూరమైన శత్రువు గురించే. ఎవరు ఇంతటికా శత్రువు అని మనం చూస్తే, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే ఒక మాట రాయబడతా ఉంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. వీడేనండి మీ విరోధి అయిన అపవాది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించామో, ఎప్పుడైతే ప్రభువా నా దేవుడిగా, నా రక్షకుడిగా నా హృదయంలోకి రా అని ఈ లోకాన్ని మనము తిరస్కరించి వ్యతిరేకించి దేవుని పాదాల దగ్గరికి మనం చేరామో, అప్పుడే సాతానుడు మనకు పెద్ద విరోధిగా మారుతా ఉన్నాడు, పెద్ద శత్రువుగా మనకు మారుతా ఉన్నాడు. ఆ రోజుటి నుంచే ఎలాగైనా సరే నిన్ను, నన్ను, మనలను నాశనం చేయాలని, ఏ రీతిగా అయినా సరే మనల్ని పడగొట్టాలని, ఏ రీతిగా అయినా సరే భయంకరమైన ఆరని అగ్నిగుండంలోకి మనల్ని త్రోయాలని శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉన్నాడు. అవును, మనం రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రతి పరిస్థితిలోనూ అనేక రకాలైన శోధనలను కలుగజేసి, శోధించి 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 మనల్ని బలహీనులను చేసి, ఏదో ఒక పాపములో మనలను ఇరికించాలని, తద్వారా భయంకరమైన నాశనానికి మనల్ని లాక్కెళ్ళాలని ఎంతగా కృషి చేస్తూ ఉంటాడు. అహర్నిశలు దానికోసం శ్రమ పడుతూనే ఉంటాడు. భయంకరమైన విరోధి ఎలాగున్నాడంట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. గర్జించు సింహము వలె ఆకలి మీద ఉండి అరుస్తూ గర్జిస్తూ తిరుగుతా ఉన్నాడు. మనం దొరికామంటే లడ్డులాగా లాక్కెళ్ళిపోతాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎంతో భయంకరమైన విరోధి, భయంకరమైన శత్రువు మన నాశనాన్ని కోరుకుంటా ఉన్నాడు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఏమి పట్టనట్టు ఉండొద్దు, స్తబ్దంగా ఉండొద్దు, సోమరపోతుల్లాగా ఉండొద్దు. ఎలాగుండాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి, అటెన్షన్లో ఉండాలి.
శత్రువు ఎప్పుడొచ్చి ఏ దారిన మన మీద పడతాడో, ఎలాగ మన మీద దాడి చేస్తాడో మనకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండాలి మనం. మరి ఇలాంటి భయంకరమైన శత్రువుని మనం జయించాలంటే మన వల్ల అవుతుందా? మనం జయించగలమా? వీటితో అసలు మనం పోరాడగలమా? మన శక్తి సామర్థ్యాలు సరిపోవు, చాలా కష్టం. అయితే దేవుని యొక్క సహాయముతో, దేవుని యొక్క కృపతో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలతో సాతానుడిని ఈజీగా మనం ఓడించగలం, వాడి అంతు చూడగలం. ఎందుకంటే ఎప్పుడో మన పక్షాన, మన తరపున సాతానుడిని యేసుక్రీస్తు ప్రభు జయించాడు. ఆ కలువరి శిలువలో వాడి తలని చితగ్గొట్టాడు. కాబట్టి సాతాను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడవలసిన అవసరం మాత్రం ఉన్నది. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, మీలోనున్నవాడు లోకములో ఉన్నవాడి కంటే బలవంతుడు. ఎస్, నీలో నాలో ఉన్న దేవాతి దేవుడు ఈ లోకములో ఉన్నవాడి కంటే, అనగా అపవాది కంటే, సాతాను కంటే బలవంతుడు. మేబీ నువ్వు నేను ఒకవేళ బలహీనలమై వచ్చామో గాని మనలో ఉన్న దేవుడు బలవంతుడండి. సాతానుడికి ఎంత మాత్రం కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎంత మాత్రం కూడా వాడికి జడుచుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడి వాడిని మనం ఎదిరించొచ్చు, వాడితో మనము పోరాడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయ సహకారాలతో. ఒక చిన్న పాప అన్నదంట, ఎప్పుడైనా సరే సాతానుడు నన్ను శోధించి పాపంలో పడద్రోయడానికి నా హృదయపు తలుపు దగ్గరకు వచ్చి తడుతూ ఉంటే, ఆ పాప అంటుంది, నేను ఇలా చెప్పేదాన్ని, ఎలాగా? యేసయ్యా, సాతానుడు నన్ను పడగొట్టడానికి నా హృదయపు తలుపు తడుతా ఉన్నాడు, నేను కాదు, నువ్వు వెళ్ళి తలుపు తీ అని చెప్పేదంట. ఎస్, దేవుడు మన హృదయంలో ఉంటే, ఈ లోకాన్ని జయించిన దేవుడు మన హృదయంలో ఉంటే, సాతాన్ని జయించిన దేవుడు మన హృదయంలో ఉంటే, పాపానికి మనము శోధనలో మనం పడం. సాతాన్ని మనం ఈజీగా ఎదిరించగలం, వాడిని ఓడించగలం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం ఒక మాట చూడొచ్చు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎస్, ఎదిరించే వారంగా మనం ఉండాలి. అమ్మో, శోధన వచ్చేస్తుంది, అయ్యయ్యో భయంకరమైన శోధన నాకు ఎదురవుతా ఉంది, నేనేం చేయాలి? నేను పడిపోతానేమో, ఇదిగో మళ్ళా నేను వెనక్కి వెళ్ళిపోతానేమో, దీన్ని నేను జయించలేనని మనం చాలా మనల్ని మనమే విశ్వాసంలోంచి దిగజార్చుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాం. మనల్ని మనమే తక్కువ చేసుకుంటే మనం ఓడిపోతాం. నాలో ఉన్నవాడు ఈ శోధనను జయించడానికి నాకు శక్తినివ్వగలిగేవాడు. నేను భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను తప్పిస్తాడు, ఈ శోధన నుంచి నన్ను విడిపిస్తాడు. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదని ధైర్యముగా మనం నిలబడవలసిన వారంగా వాడిని ఎదిరించాలి. సాతానును ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. శోధనలు అంటే చాలా మంది భయము, ఎక్కడ పడిపోతాను అన్న భయం, ఎక్కడ మళ్ళా దిగజారిపోతాను అన్న భయం. అయితే వాక్యం సెలవిస్తా ఉంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు,
సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. శోధన వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. సాతాను శోధిస్తాడు, వాడు శోధకుడు. ఎలాగైనా సరే మనం పడగొట్టాలని, మనల్ని నాశనం వైపుకు తీసుకెళ్లాలని శతవిధాల ప్రయత్నం చేస్తాడు, శోధిస్తాడు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు, తప్పించుకునే మార్గాన్ని చూపించే దేవుడు. ఎదిరించు, సాతాన్ని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. అయితే శత్రువుని ఎదిరించాలన్నా, శత్రువుని జయించాలన్నా మనం ఉత్త చేతులతో వెళ్ళకూడదు కదా. మనం ఖాళీ చేతులతో పో అంటే భయపడతాడా సాతాను? నా యొద్ద నుంచి పారిపో అంటే పారిపోతాడా సాతాను? నీ దగ్గర కొన్ని ఆయుధాలు ఉండాలి. మన చేతిలో ఏదో ఒక ఆయుధం ఉండాలి. పోరాడేవాడు, విజయం పొందుకోవాలనే దృక్పథంతో పోరాటం చేసేవాడు సరైన ఆయుధాలు కలిగి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. అందుకనే మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 18 వరకు మనం చూస్తే ఆడ కొన్ని ఆయుధాలు ఉంటాయండి. ఒక విశ్వాసిగా అవి నువ్వు నేను ధరించవలసిన ఆయుధాలే. ఆ ఆయుధాలు మన దగ్గర లేకపోతే ఈజీగా సాతానుడి యొక్క చేతిలో చిత్తుగా ఓడిపోతాం. నో డౌట్, చిత్తుగా ఓడిపోతాం, మట్టి కరుస్తాం మనం. ఈ ఆయుధాలు ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన ఆయుధాలు. చదువుతాం 15 నుంచి నేను చదువుతా ఉన్నాను. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలి. 16లో విశ్వాసమును డాలు పట్టుకోవాలి. ఈ డాలు ప్రతి అగ్నివానాన్ని ఆర్పడానికి, సాతాన్ని ఎదిరించడానికి, మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ డాలు ఎంతో ఉపయోగం. విశ్వాసమును డాలు పట్టుకునండి, దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. అంతేకాదు రక్షణ అయిన శిరస్త్రాణమును మనం ధరించుకోవాలి. మన చేతిలో అంట దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును మనం ధరించాలి. ఓ విశ్వాసి అయిన సహోదరుడా, సహోదరి, సాతాను చూసి భయపడుతున్నావా? శోధన అంటే నువ్వు తహతహలాడిపోతా ఉన్నావా? అయ్యో ఏమైపోద్దో, అమ్మో ఏం జరిగిపోద్దో, నేను పాపంలో పడిపోతానేమో, మళ్ళా నేను వెనక్కి వెళ్ళిపోతానేమో, దిగజారిపోతానేమో కంగారు పడుతున్నావా? ఈ ఆయుధాలు ధరించి సాతానుని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. నీ దరిదాపుల్లాగా ఉన్నాడు వాడు. ఈ ఆయుధాలు కంపల్సరిగా నీ యొక్క ఆయుధాలై ఉండాలి. ఈ ఆయుధాలను ధరించిన వాడవై ఉండాలి. పోరాటం చేసే యోధుడిగాను ఉండాలి. విశ్వాస యోధుడిగా, వీరుడిగాను కనబడాలి. దేవుడు అదే నీ నుంచి కోరుకుంటా ఉన్నాడు. తప్పుక్కన పడిపోయే విశ్వాసిగా కాదండి, చిన్న వాటికి కుప్పగొలిపోయే విశ్వాసిగా కాదు నువ్వు ఉండాలనుకుంటున్నది దేవుడు. అన్నిటిని ఎదిరించాలి, అన్నిటిని జయించగలిగే వాడుగా నువ్వు ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. అందుకే అంటా ఉన్నాడు, విశ్వాసమును డాలు పట్టుకో, రక్షణ అనే శిరస్త్రాణమును ధరించు, వాక్యం అనే ఖడ్గాన్ని ధరించి నువ్వు పోరాడు, సాతాన్ని ఎదిరించు, వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఆయుధాలు మనం కలిగి ఉంటున్నామో లేదో పరీక్షించుకొని, ఒకవేళ ఓడిపోతూ ఉంటున్న పరిస్థితుల్లోనూ ఉన్నట్లయితే, ప్రభువా సాతాన్ని జయించగలగడానికి నాకు శక్తినివ్వు, ఈ ఆయుధాలు నేను కలిగి వాడిని ఎదిరించడానికి నాకు సహాయం చేయని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తలలో వంచుదాం, దేవుని వేడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. సాతాన్ని ఎదిరించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను మాకు దయచేయి. ఏ ఆయుధాలు మేము ధరించాలని నీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయో ప్రభువా, వాటిని మేము ధరించి సాతానుడిని మేము ఎదిరించగలిగే శక్తిని మాకు దయచేయి.
చిత్తుగా మీ సహాయంతో వారిని ఓడించగలిగే సామర్థ్యాన్ని మాకు దయచేయమని విశ్వాసములను ఆత్మీయతలను మేము ఎదుగుతూ ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.